తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ ఎంపీ ఆలపాటి రంజప్రసాద్ మాట్లాడుతూ బీసీల గురించి మాట్లాడుతూ బీసీలకు సరైన రక్షణ చట్టం లేదని, చట్టపరిధిలో రక్షణ కల్పించాలని, బీసీలకు సప్లాన్ లేదని, బీసీలకు ప్రత్యేకంగా సప్లాన్ ఏర్పాటు చేయాలని, 1,50,000 కోట్లు ఖర్చు వారికి ఇవ్వనున్నట్లుగా తెలియజేశారు. ఏ వర్గాలకైతే చట్టబద్ధంగా నిధులు కేటాయించారో వారికే వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, బీసీలకు అనేక రకాల పథకాలు బీసీలకు అందటం లేదని వారు వైసీపీ అధికార పార్టీని విమర్శిస్తూ ఆలపాటి ధ్వజమెత్తారు. తర్వాతే బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే భారతదేశ చరిత్రలో బీసీ శకానికి నాంది పలికినటువంటి సందర్భం. ఆనాటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కొన్ని వర్గాల చేతుల్లో నుంచి బీసీ వర్గాల చేతిలోకి వెళ్ళటానికి నాంది పలికినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ, అందుకనే తెలుగుదేశం పార్టీ ముందు, తర్వాత తెలుగుదేశం పార్టీ తర్వాత అని చెప్పి రాజకీయాలను మనం విభజించుకోవచ్చు. భారతదేశ రాజకీయాల్లో కూడా మిగతా రాష్ట్రాల్లో బీసీ నాయకులు ముఖ్యమంత్రులుగా అయిన సందర్భాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎక్కువ మంది అవకాశం లభించడం అనేది ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముక అని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఈ రాష్ట్రంలో అనేక మంది బీసీ నాయకులు ఎదగటానికి, అగ్రస్థానంలో ఉండటానికి, ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రంలో కానీ బీసీలకి అత్యధిక ప్రాధాన్యత కల్పించినటువంటి పాలకులు, ప్రభుత్వం, పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న జరిగిన సభలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి డిక్లరేషన్ ఒకటి ఇవ్వటం జరిగింది. మనందరికీ తెలిసిన డిక్లరేషన్. ప్రధానమైనటువంటి అంశాలు ఇందులో 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అమలు చేయటమే కాకుండా గతంలో 60 సంవత్సరాలు ఉంటే దాన్ని 50 సంవత్సరాలకి తగ్గించి గతంలో 200 రూపాయలని 2,000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే ఈనాడు 4,000 రూపాయలు చేయబోయే ఘనత కూడా ఈ ఉమ్మడి డిక్లరేషన్ ద్వారా తెలుగుదేశం పార్టీ, జనసేనదే అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనం ఈ 5 ఏళ్ల కాలంలో, అంటే ఈ పాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలకి రక్షణ లేకుండా పోవడమే కాకుండా, వాళ్ళ మీద దాడులే కాకుండా దాదాపు 300 మంది పైగా బీసీలు రాజకీయ హత్యకి గురైనటువంటి సందర్భాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తామన్నా. మనందరికీ తెలుసు, మన ప్రాంతవాసి, పల్నాడు వాసి అయినటువంటి చంద్రయ్య గారిని కోడిని కోసినట్టు మెడ మీద కాలు పెట్టి, కత్తి పెట్టి, జై జగన్ అంటే వదిలిపెడతామంటే చనిపోతానని తెలిసినా కూడా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్న సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రకంగా క్రూరంగా దాడులు జరిగిన సందర్భంలో
ఎస్సీలకి ఎస్టీలకి ఏ రకమైనటువంటి రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా రక్షణ కల్పిస్తూ ఉన్నారో అదే విధానంతో కూడినటువంటి ఒక చట్టాన్ని తయారు చేయటమే కాకుండా ఆ చట్ట పరిధిలో రక్షణ కల్పించాలనేదే ఈనాటి డిక్లరేషన్ యొక్క ధ్యేయం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా సప్లాన్ అనేది బీసీ సప్లాన్ అనేది గతంలో ఎవరు కూడా చేయలే. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉండేది, వాళ్ళకి నిధులు కేటాయించబడేది. మొట్టమొదటిసారిగా బీసీలకి ప్రత్యేకంగా బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి గతంలో కూడా తెలుగుదేశం పార్టీది. ఆ రకంగా ఈనాడు సప్లాన్ని ఆ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పడం కాకుండా ఖర్చు ఏ రకంగా చేయాలనే దానికి కూడా ఒక ప్రాతిపదికగా రూపకల్పన చేయబోతున్నాం బీసీల కోసం అని చెప్పినటువంటి డిక్లరేషన్. అయితే ఈ రోజున మనందరం కూడా గమనించాలి, ఏ వర్గాలకైతే చట్టబద్ధంగా నిధులు కేటాయించబడినాయో కేటాయించామని చెప్పి బడ్జెట్లో ప్రవేశపెట్టి బడ్జెట్లో రూపకల్పన చేసి అప్రాప్రియేషన్ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని యాక్సెప్ట్ అనుమతి పొందిన తర్వాత కూడా ఆ నిధులు వాళ్ళకి కేటాయించకుండా పక్కకి మరలించినటువంటి దుర్మార్గం ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులే మరలించారు. బీసీలకి కేటాయించిన డబ్బులు దాదాపు 75,000 కోట్ల రూపాయలు కేటాయింపులు అయితే ఉన్నాయి, కానీ పూర్తిగా మరలించారు. ఎవరికి ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారంటే ప్రతిదానికి నవరత్నాల పేరుతో ముసుగేయటానికి ప్రయత్నించారు. పేదవాడిని పేదవాడిగా చూపించినటువంటి పార్టీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అంతేకాకుండా 24% రిజర్వేషన్లు కుదించారు. ఈ 24% ద్వారా దాదాపు 16,800 పదవుల్ని సామాజిక న్యాయం చేస్తానంటే ఒక పక్కన ఈ రోజున సామాజిక న్యాయం చేయకపోగా వాళ్ళకి అర్హులైనటువంటి వాళ్ళకి దాదాపు 16,500 పదవులు కోల్పోయేలాగా 24% తగ్గిస్తే దాని మీద నువ్వు కోర్టుకు వెళ్లకుండా 24%తో నువ్వు సరిపుచ్చి ఆ రకంగా రాజ్యాధికారంలో భాగం లేకుండా స్థానిక సంస్థల్లో చేసినటువంటి దుర్మార్గపు నాయకత్వం ఏదైనా ఉందంటే నీ నాయకత్వమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేసుకుంటా ఉన్నా. అందుకనే 34% గతంలో ఏదైతే ఉందో ఆ శాతం వచ్చేంత వరకు కూడా మీకోసం మేము ఉన్నామని చెప్పి డిక్లరేషన్లో వెలువడించిన సంఘటన కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా చట్టసభల్లో కూడా బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి గతంలో కూడా తీర్మానం చేసాం. మహిళల కోసం అదేవిధంగా బీసీల కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పడంలో, ఎందుకంటే సమాజంలో సగభాగమైనటువంటి బీసీలకి జనాభా ప్రాతిపదికన వారిని అధికారంలో ఉంచాలని చెప్పే ప్రయత్నం ఈ రోజున చేయాలనే ఆలోచన జనసేన తెలుగుదేశం పార్టీకి రావటం అనేది మనందరం కూడా సంతోషించాల్సినటువంటి అంశం. ఎవరైతే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళకి స్థానిక సంస్థల్లో ఎందుకంటే పోటీ చేసే శక్తి ఉండదు, ఆర్థికంగా కానీ జనాభా ప్రాతిపదిక కానీ ఎవరైతే అలాంటి వాళ్ళుండి ఎప్పుడు కూడా అధికారాన్ని నోచుకోలేనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్థానిక సంస్థల్లో కోఆప్టెడ్ సభ్యులుగా నియామకం చేసి వాళ్ళకు కూడా మేము కూడా ఉన్నామనే భావన కలిగించే సామాజిక న్యాయం చేయాలనే ఒక ఆలోచన చేయడం అనేది మొట్టమొదటిగా చేసినటువంటి డిక్లరేషన్లో ప్రధానమైన అంశంగా మనందరం భావించాల్సినటువంటి అవసరం. మిగతా అంశాలు మనం గతంలో చూసేవాళ్ళం. కార్పొరేషన్స్ ఉండేవి, కార్పొరేషన్ నిధులు కేటాయించేవాళ్ళం, తద్వారా ఆర్థిక పరిపుష్టిని చేకూర్చాలని చెప్పి ఒక చిరు ప్రయత్నం జరిగేది. గతంలో
ఏ రకంగా ఉండేది అంటే సోషల్ వెల్ఫేర్ సిస్టంలో ఇది ఒక భాగంగా మనం పెట్టుకున్నాం, సంక్షేమంలో ఒక భాగంగా పెట్టుకున్నాం. ఆర్థిక పరిపుష్టిత కొంతమందికైనా కలగాలని ప్రతి సంవత్సరం కూడా ఇండివిజువల్ లోన్స్ని ఇట్లాంటి అన్నింటిని కూడా మనం డెవలప్ చేసేవాళ్ళం ఎంఎస్ఎంఈ కాన్సెప్ట్లో. అలాంటి అన్నింటిని కూడా పునరుద్ధరిస్తామని చెప్పి స్వయం ఉపాధి కిందగా 5 ఏళ్లలో 10,000 కోట్లు, సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం కూడా ఈ రోజున అది ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నానని చెప్పి మీకు మనం చేస్తాను. గతంలో మనందరికీ తెలుసు ఆదరణ ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి ఎవరైతే చేతి వృత్తి మీద ఆధారపడి జీవించే జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జీవనోపాధి ఏ రకంగా మెరుగుపడాలి, ఆర్థిక పరిపుష్టిత ఏ రకంగా వస్తుంది, వాళ్ళకి ఏ రకంగా మనం సహాయం చేయాలి, రజకులు ఉంటే కానీ నాయ బ్రాహ్మణులు ఉంటే కానీ వాళ్ళకి ఏదైతే కరెంటు ఉచిత సౌకర్యాన్ని 200 యూనిట్ల వరకు కూడా ఉచిత సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి మనం అనుకుంటే వాళ్ళు ఎవరికి కూడా అలాంటి సౌకర్యం లేకుండా ఏదో మేము ఇచ్చామని చెప్పి అక్కడక్కడ 10,000 ఇస్తే ఆ రకంగా కాదు. వారందరూ ఎవరైతే చేతి వృత్తి మీద నమ్ముకొని జీవనం కొనసాగించే అందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఈనాడు ఎన్నో కార్యక్రమాలు అందరికీ కానీ అన్ని సంఘాలకి ఎవరైతే చేతి వృత్తి మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, అయితే సొసైటీలు పెట్టుకొని జీవించే వాళ్ళు ఉన్నారు, చెరువులు లేకపోతే ఇట్లాంటి ఏదైతే రజకులైతే దాన్ని ధోబీ ఘాట్స్ ఇట్లాంటి వాటిలన్నిటికి కూడా అత్యంత ప్రాధాన్యత, అట్లాగే చేనేత వాళ్ళకి అత్యంత ప్రాధాన్యత, వడ్డెర సంఘానికి అత్యంత ప్రాధాన్యత. అండ్ వీళ్ళందరికీ కూడా ఎవరు ఏంటి ఏ రకంగా జీవిస్తున్నారు ఆ జీవన విధానంలో మార్పు తీసుకొస్తే వాళ్ళు కూడా ఈ జనజీవన స్రవంతిలో నిజమైన పౌరులుగా ఏ రకంగా నిలబడగలరు, జీవించగలరు అనే ఆలోచనతో చేసినటువంటి డిక్లరేషన్. దీంట్లో మనందరం కూడా ఒకటి మనం గమనించాల్సిన అవసరం, కులగణన అని చెప్పి చెప్పటం వరకే కానీ దాన్ని అమలుపరిచిన వాళ్ళు ఇవాళ ఈ ఉమ్మడి పోరు తర్వాత ఏర్పడే ప్రభుత్వం మరి ముఖ్యంగా జనాభా సంబంధించిన ఈ కులగణనని లెక్కలు వేస్తారు, సేకరిస్తారు. ఆ దామాషా ప్రకారం వాటిని అభివృద్ధి చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది రాబోయే ప్రభుత్వం అని చెప్పి గమనిస్తాం. ఈ ప్రభుత్వంలో ఏ అయితే రద్దుపరిచారో అనేక పథకాలను రద్దుపరిచారు. చంద్రన బీమా, పెళ్లి కానుక, ఇట్లా అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించినటువంటి పథకం ఏవైతే రద్దుపరిచారో అన్నింటినీ పునరుద్ధరించాలనే భావనలో బీసీలకి మరి ముఖ్యంగా దాదాపు 30 నుంచి 40 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ రద్దుపరిచారు. ఆ రద్దుపరిచిన పథకాలన్నింటినీ కూడా తిరిగి ప్రవేశపెడతామని చెప్పి నిన్న డిక్లరేషన్లో హామీ ఇవ్వటం అనేది అదొక ప్రధాన అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేస్తూ, విద్యా పథకాలన్నీ కూడా విదేశీ విద్య కానీ పీజీ రీఎంబర్స్మెంట్ కానీ లేకపోతే ఏవైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఓ రకంగా చెప్పాలంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో దాదాపు 60,000 మంది విద్యార్థులు చదువుకునేవాళ్ళు. ఎవరైతే ఏదైతే అనుకుంటా ఉన్నామో ఏ సామాజిక న్యాయం కోసం మనం పోరాడుతూ ఉన్నామో ఆ సామాజిక న్యాయంతో ఉన్నవాడితో పాటు లేనివాడు కూడా తెలివితేటలను బట్టి ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో అతి మంచి నాణ్యత కలిగిన విద్యని అందించగలిగినటువంటి ఏ అయితే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలో చదువుకునే అవకాశాన్ని కల్పిస్తే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకైనా మాకు కాదా ఇంగ్లీష్ మీడియం అని చెప్పి పూర్తిగా విద్యని సమూలంగా నాశనం చేసినటువంటి వీళ్ళకి గతంలో ఏ రకంగా విద్యని అభివృద్ధి చేశామో విద్య ద్వారా వికాసవంతమైన సమాజంలో వీళ్ళందరినీ భాగస్వాములు చేయడానికి ఏ రకమైనటువంటి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏ రకమైనటువంటి విద్యా వ్యాప్తి జరిగిందో దానికి మళ్ళీ కంకణం కట్టుకోబోతుంది ఈ యొక్క ఉమ్మడి పోరు ద్వారా ఏర్పడే ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం. అంతేకాకుండా ఈ రోజున మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం విదేశీ విద్య ఎంతమంది వెళ్ళారండి, ఎవరు వెళ్ళారండి, లెక్కలేదు. ఇవాళ అందరూ కూడా ఎంతమంది విదేశీ విద్యకి వెళ్తాను అంటే అంతమంది కూడా సహాయం చేసే కార్యక్రమం అటువంటిది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కొంత ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇచ్చింది, మిగతాది బ్యాంకుల ద్వారా మినిమం వడ్డీకి
6% వడ్డీకి ఇప్పిస్తే ఇవాళ మీరు ఆ రోజున ఏ రకమైనటువంటి కేంద్రం కానీ రాష్ట్రం కానీ చేసిన సహాయం ఈ రోజున మీరు కేంద్ర ప్రభుత్వం 1,80,000 ఇస్తే డ్వాక్రా సంఘాల నుంచి 30,000 రూపాయలు తీసుకొని 35,000 రూపాయలు మిగతా 35,000 రూపాయలు ఇసుక లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి పేరుతో తీసుకొని ఇవాళ ఇసుక ఉచిత ఇసుక అయితే దానికి ఒక ధర కట్టి ఇవాళ ధర పెంచి సామాన్య మానవుడి మీద భారం వేసి 2.5 లక్షల రూపాయలు మేము ఇచ్చామని చెప్పి ఏమిటండి తంతు? ఈరోజు స్థలాల ద్వారా కోట్లు సంపాదించారు, స్థలాలకి మెరకల ద్వారా కోట్లు సంపాదించారు. పేదవాడిని నడ్డి విరగొట్టి గృహాల వసతి కల్పించే విషయంలో పేదవాడి సొంతింటికల సాకారం పేరుతో బలహీనతను అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించి పేదవాడి నడ్డిని విరగొట్టడమే కాకుండా ఒక్కొక్కళ్ళ మీద 7 లక్షల నుంచి 8 లక్షలు ఇవాళ 3 రూపాయల వడ్డీల దగ్గర నుంచి 10 రూపాయల వడ్డీలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇది వాస్తవం కాదా? ఏ ఇల్లు కట్టుకున్న దగ్గరికైనా వెళ్దాం, ఎవరు కట్టుకున్నారని కాదు, ఏ ఇల్లు కట్టుకున్న వాడి దగ్గరికైనా వెళ్దాం. వీళ్ళు ఇచ్చిన డబ్బు ఎంత, వాళ్ళకి అయింది ఎంత, గత ప్రభుత్వాలు ఏ రకంగా చేసినాయి, అప్పుడు రేట్లు ఎంత, ఇప్పుడు రేట్లు ఎంత, ఈ రకమైనటువంటి దోపిడీ, ఈ రకమైనటువంటి పెనుభారం పేదవాడి మీద వేయొచ్చా? పేదవాడి గురించి మాట్లాడే అర్హత ఉందా, హక్కు ఉందా? పైగా దేవుని దయ అని చెప్పుకుంటున్నావు. ఇదేనా దేవుని దయ అంటే? పేదవాడిని మోసం చేయటమేనా దేవుని దయ? కొన్ని చోట్ల మీరు కట్టిన ఇళ్ళు దేని మీద కడతా ఉన్నారు? పిల్లర్స్కి స్టాండర్డ్ లేకుండా, ఫౌండేషన్ లేకుండా పిల్లర్లు వేసి దాని మీద స్లాబ్ వేస్తే అంటే పేదవాడే కదా, ఏదో రకంగా మసిపూసి మారేడికాయ చేస్తే పడితే పడిపోతే, ఉంటే ఉంటుంది, నిలబడితే నా మహిమ, పడిపోతే దేవుడి మహిమ అని చెప్పడానిక ఈ రకమైన ప్రక్రియకి నాంది పలికింది? ఇదేనా సొంతింటి కల సాకారం చేయటం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. ఇది న్యాయమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఏ రకంగా గతంలో ఏ రకంగా అన్ని వర్గాలకి, ముస్లింలకి లేకపోతే బీసీ. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి తెనాలి మార్కెటింగ్ యార్డ్ వారు విచ్చేసి అక్కడ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ గారు మాట్లాడుతూ తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్స్, మార్కెటింగ్ యార్డ్ అభివృద్ధి, గోడౌన్ల నిర్మాణం, ఇలా ఈ ప్రాంతం రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, అడిగిన వెంటనే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంగీకరించి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని వారిని పొగుడుతూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇంకా మున్ముందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాపతి శివకుమార్ గారు తెలియజేశారు. ఇంతవరకు చట్టబద్ధ పథకాలు పనులు చేయాలి. మన ఆంధ్ర ప్యారిస్లో ప్రప్రథమంగా 55వ జాతీయ జెండా మన గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి వారి అమృత హస్తాలతో మనం ప్రారంభించుకోవడం మనందరం కూడా గర్వకారణం. చప్పట్లతో జెండాను స్వాగతించాలి. 55 అడుగుల జాతీయ జెండా దేశభక్తికి చిహ్నముగా మన తెనాలి మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసుకోవటం మనందరికీ గర్వకారణం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అభినందన పుష్పమాంజలి.
ఏది రాజుబాబు జెండా పైకి ఎగరగాలి, నేషనల్ యాంథమ్ రెడీగా ఉండాలి. నిధి వ్యక్తి జాతీయ జెండా మన తెలాలి మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసుకుంటున్నాం. దయచేసి అందరూ కవితాల దళంతో జాతీయ జెండాను ఆహ్వానిద్దాం. అందరూ తప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. మన తెనాలి గౌరవ శాసనసభ్యులు శ్రీ శివకుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని మీరు ఆ ఎట్లు కనిపించట్లేదు, పైన వాళ్ళు లాగండి. శివాఫలక ఆవిష్కరణ ఉంది సార్. రైట్ సైడ్ కి దయచేసి అందరూ కూడా రైట్ సైడ్ కి మూవ్ అవ్వాలి. సార్ తర్వాత ప్రెస్ అడ్రస్ చేస్తారు 2 నిమిషాలు. మన రాష్ట్ర సచివాలయంలో ఒక ఎడ్ల బండి ఉంటే అది బొమ్మలతో తయారు చేసిన ఎడ్ల బండి అయితే మన తెనాలి మార్కెట్ కమిటీలో సజీవ శిల్పాలు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనకు అందరికీ ఉంది. దయచేసి ఆ డయాసు చేసేసాడు సరిగా.
త్వరగా వేసేది త్వరగా బాబు ఇంకొక కార్డు కాకాని గోవర్ధన్ గారి చేతుల మీదుగా తెనాలి చరిత్రలో అంటే ఇది డెల్టా ప్రాంతం. ఈ డెల్టా ప్రాంతంలో కృష్ణా పరివాహ ప్రాంతం లక్షల ఎకరాల్లో వ్యవసాయాన్ని, ఆధునిక వ్యవసాయాన్ని ఈ రాష్ట్రానికి అన్నపూర్ణగా, దేశంలోనే ఆధునిక వ్యవసాయం ఈ డెల్టా ప్రాంతంలో ఎంతో ప్రత్యేకత. ఈ ప్రాంతం నుంచే రాష్ట్రంలో కానీ దేశ నలుమూలలో కానీ అనేక మంది రైతులు ముందు చూపుతో కల్టివేషన్ చేసిన సందర్భాలు అనేక. అందుకే ఈ ప్రాంతంలో సుమారు 18 ఎకరాల విశాలమైన మార్కెట్ యార్డ్ని అప్పట్లో నిర్మించి, ఈ మార్కెట్ యార్డ్ ద్వారా ఈ ప్రాంతంలో రైతాంగానికి ఎంతో మేలు జరిగే విధంగా ఉపయోగపడుతుంది. మార్కెట్ యార్డ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో తెనాలి ప్రాంతంలో రైతుకి, రైతాంగానికి మార్కెట్ యార్డ్ ఉపయోగపడే అనేక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్ను కానీ, గోడౌన్ల నిర్మాణం కానీ, గోడౌన్ల మరమ్మతులు కానీ, అలాగే ఇంత పెద్ద మార్కెట్ యార్డులో ఈ ప్రాంత రైతాంగం అనునిత్యం, ఎందుకంటే ఈ మార్కెట్ యార్డులో అనునిత్యం నిమ్మకాయలు, అలాగే గోడౌన్స్లో స్టాక్ గోడౌన్స్ కానీ వీటన్నిటికీ ఉపయోగపడుతున్న ఈ మార్కెట్లో రైతుకి చిహ్నమైన ఎడ్ల బండి, రైతు ఎద్దులు, అలాగే ఆ బండి మీద ధాన్యం బస్తాలతో రైతుకి చిహ్నమైన ఒక బొమ్మని నిర్మించి చెయ్యాలన్న ఉద్దేశంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ సీతా నాగేష్ రెడ్డి గారు చెప్పిన వెంటనే ఎంతో అద్భుతంగా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగరేట్ చేసుకుంటూ ఎంతో సంతోషిస్తూ ఉన్నా. అలాగే దాంతోపాటు 55 అడుగుల జాతీయ జెండాని సుమారు 4 లక్షల రూపాయలు జెండా ఖర్చుని ఇక్కడ నిమ్మకాయల వ్యాపారం చేసుకునే నిమ్మకాయ వ్యాపారం ట్రేడర్స్ అడిగిన వెంటనే దాన్ని కూడా మార్కెట్ యార్డ్కి బహుకరించి దాన్ని ఇనాగరేట్ చేసుకోవడమే కాకుండా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ తెనాలి మార్కెట్ యార్డ్లో సుమారు 7.5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తీసుకురావడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో తెనాలి నియోజకవర్గంలో సుమారు 1,60,000 మంది రైతాంగానికి 138 కోట్ల రూపాయల సంక్షేమాన్ని రైతు భరోసా కింద కానీ, లేదు ఇన్పుట్ సబ్సిడీ కింద కానీ, ఇలా రకరకాలుగా 138 కోట్ల రూపాయలని డైరెక్ట్గా రైతాంగానికి బెనిఫిట్ అయ్యే విధంగా చేయడం జరిగింది. నిజంగా ఈరోజు మార్కెట్ యార్డ్లో నిర్మించిన ఈ గొప్ప కళాఖండం తెనాలి ప్రాంతం అనేక రకాలకి ఫేమస్, దాంట్లో సింపుల్ కూడా ఫేమస్. ఇక్కడ ఉన్న కాటూరి వెంకటేశ్వరరావు కోరిన విధంగానే ఎమ్మటే బ్రహ్మాండంగా బాగా వచ్చేట్టు రైతుకు సంబంధించిన చిహ్నమైన ఎడ్ల బండిని నిర్మించి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఎంతో బిజీగా ఉన్న నా కోరిక మేరకు మినిస్టర్ గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తన విలువైన సమయాన్ని ఇంత గొప్ప రైతు చిహ్నమైన ఈ చిహ్నాన్ని ఇనాగరేట్ చేయడం కోసం విజిట్ చేసుకొని ఈరోజు తెనాలి వచ్చి ఇనాగరేట్ చేసినందుకు హృదయపూర్వక తెనాలి నియోజకవర్గ, తెనాలి వ్యవసాయదారుల తరఫున, తెనాలి రైతాంగం తరఫున, రైతు కూలీల తరఫున
శాసనసభ్యుడిగా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు మాట్లాడతావా? ఈరోజు నా సోదరుడు స్థానిక శాసనసభ్యులు శివకుమార్ గారి ఆహ్వానం మేరకు తెనాలి మార్కెట్ కమిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మార్కెట్ కమిటీ సభ్యులు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి పాల్గొన్నారు. చాలా సంతోషం. ఒక రోల్ మోడల్గా ఈరోజు మనం ఏదైతే వ్యవసాయ మార్కెట్ కమిటీ అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రైతులు పండించినటువంటి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేటువంటి అవకాశం, దానికి సింబాలిక్గా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎడ్ల బండి రైతు, ఇది నిజంగా ఆకర్షించేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ శిల్పిని అడిగాను నేను, వరకు చూడలేదు, చాలా బ్రహ్మాండంగా తయారు చేశారంటే వాళ్ళు చెప్పినటువంటిది రియల్గా ఉండేటువంటి ఎద్దుల్ని వాళ్ళు ఎన్నుకొని వాటిని 3D టెక్నాలజీతో ఫోటోగ్రాఫ్స్ తీసుకొని దాని ప్రకారం ఏదైతే రియల్గా ఉండేటువంటి ఉన్నాయో వాటిని అదే విధంగా రూపకల్పన చేశారు. ఇది నిజంగా అద్భుతంగా ఉంది. లైవ్ యానిమల్స్ లాగానే ఉన్నాయి తప్ప దూరం నుంచి చూస్తే ఇవి మామూలుగా బొమ్మలుగా శిల్పి చెక్కినటువంటి శిల్పాలాగా అనిపించలేదు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడికైనా వెళ్తే తెనాలి మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి ఆ సింబాలిక్ ఫిగర్స్ ప్రతి మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేయండి అని చెప్పుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు శివకుమార్ గారికి, చైర్పర్సన్ గారికి, రైతులకి, శిల్పి గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం అనేటువంటిది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీకి వస్తే సాధారణంగా ఇంత పెద్ద స్థాయిలో మహిళలు ఎన్నడూ చూసినటువంటి నేపథ్యం ఉండదు. ఈరోజు దాదాపుగా వాళ్ళు ముందుకొచ్చి మేము మార్కెట్ కమిటీలో సభ్యులుగా ఉన్నామనంటే జగన్మోహన్ రెడ్డి గారు 50% మహిళలు ఉండాలి, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉండాలి. దానికి కారణం చాలామంది కౌలు రైతులు ఉంటారు. ఆ కౌలు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళ ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి ఆలోచనని, వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు కూడా పరిగణలోకి తీసుకుని మార్కెట్ కమిటీలో మరింతగా వాటిని బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుంది. గతంలో కొన్ని నియోజకవర్గాలకి మార్కెట్ కమిటీలు లేవు, కొన్ని నియోజకవర్గాలకి 3-4 మార్కెట్ కమిటీలు కూడా ఉండేటువంటి పరిస్థితి. రేషనలైజేషన్ కింద ప్రతి నియోజకవర్గంలో ఒక మార్కెట్ కమిటీ ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, ఆ మార్కెట్ కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడిని నియమించడం, వాళ్ళ ద్వారా ఈరోజు స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడిని నియమిస్తే మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి పాలక మండలి కానీ, చైర్పర్సన్ కానీ, రైతులు కానీ సమస్యలను వారధిలాగా శాసనసభ్యుడు అనేటువంటి వాడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ఆలోచన చేస్తాడనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలకడం జరిగింది. నిరంతరం రైతులకు సంబంధించి ఆలోచన చేసి ఒక వారం క్రితమే రైతు భరోసా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేశాం. ఇది 5వసారి వరుసగా 3వ విడత. అంటే దాదాపుగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఆ కార్యక్రమాన్ని నెరవేర్చి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఇంతకుముందు చెప్పాం 4 విడతల్లో 12,500 లెక్కన 50,000 ఇస్తాన్నాం. రైతులు ఓట్లు వేశారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికయ్యాడు. అయిన తర్వాత చెప్పిన దానికన్నా మిన్నగా ఈరోజు 4 విడతల్లో 50,000 ఇస్తానని దాన్ని 5 విడతలకు పొడిగించి 13,500లకు పెంచి 67,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారం క్రితం జరిగినటువంటి ఆ కార్యక్రమంతో దాదాపుగా రైతులకు ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహించి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి రైతుల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు కాస్త ఆలస్యం కావడానికి కూడా కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ టన్నల్ ప్రారంభించి, పోలు సుబ్బయ్య టన్నల్ ప్రారంభించి మరలా ఈరోజు విజయవాడకు వచ్చి వచ్చిన వెంటనే ఒక ఆనవాయితీ ఉంది ముఖ్యమంత్రి గారికి. రైతులకు సంబంధించి ఏదన్నా కరువు కావచ్చు, తుఫాను కావచ్చు, వరదలు కావచ్చు, ఏదైనా నష్టం వాటిల్లితే ఆ సీజన్ ముగిసే లోపల, ఖరీఫ్ సీజన్ అయితే ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ అయితే రబీ సీజన్ ముగిసే లోపలనే రైతుల ఖాతాలో నష్టపరిహారం అనేటువంటిది జమ చేయడం. అందులో భాగంగా ఈరోజు దాదాపు 1,200 కోట్ల పైచులకు ఈరోజు రైతుల ఖాతాలో, ఉద్యానవనానికి సంబంధించినటువంటి రైతులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులు, వాళ్ళ రైతుల ఖాతాలో ఈరోజు జమ చేయడం జరిగింది. మొన్న మిచాంగ్ తుఫానికి సంబంధించి కానీ ఇటీవల ఒక 103 మండలాలని కరువు మండలాలుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులకు జరిగినటువంటి నష్టాన్ని ఈరోజు గుర్తుంచుకుని వాటికి ఈరోజు నిధులు జమ చేయడం జరిగింది. అంటే
సున్నా వడ్డీ పంట రుణాలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఇచ్చేటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు. గతంలో వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే రైతు రుణమాఫీ పేరుతో మోసం చేస్తే వాటికి భిన్నంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటకి కట్టుబడి చేసినటువంటి వాగ్దానానికి నిలబడి ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు రైతులకు అందిస్తూ రైతు పక్షపాత ముఖ్యమంత్రిగా ఈరోజు ముద్రపడిపోయాడు. అందులో భాగంగా ఈరోజు మరలా మార్కెటింగ్ సౌకర్యాలు పెంచాలి. రాబోయేటువంటి రోజుల్లో మార్కెటింగ్ మీద దృష్టి పెడతాం. ఎందుకంటే దాదాపుగా 63% మంది రైతులకు ఈరోజు రీసర్వే చేస్తే 63% మంది ఒక హాఫ్ హెక్టార్ అంటే ఒక ఎకరా కన్నా దాదాపుగా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, 87% మంది ఒక హెక్టార్ కన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, అంటే చిన్న చిన్న కమతాలు. వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళు పండించినటువంటి వాటికి ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ని బలోపేతం చేస్తున్నాం. వాళ్ళకి సంబంధించినటువంటి డిజిటల్ అగ్రికల్చర్ ఏ విధంగా అయితే ఈరోజు మనం ప్రారంభించామో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా, ఈ మార్కెటింగ్ ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి ఉత్పత్తులను కూడా ఈరోజు మార్కెట్ కమిటీకి సంబంధించి పంపించే విధంగా చర్యలు తీసుకున్నాం. మార్కెట్ కమిటీలు కానీ రైతు బజార్లు కానీ సమగ్రంగా అమలు చేసాం. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా మనం చూసాం అనేక సందర్భాల్లో. వినియోగదారుడు నష్టపడకూడదు, రైతు నష్టపడకూడదు, వినియోగదారుడి మీద భారం పడకూడదు. అందుకే ఈ మధ్య సున్నితమైనటువంటి అంశం, మార్కెట్లో టమాటాలు దాదాపుగా 140 రూపాయలకు చేరుకున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మార్కెట్లో టమాటాలు కొనుగోలు చేసి వినియోగదారుడి మీద భారం పడకుండా ఆ భారాన్ని భరించి 50 రూపాయలకు వినియోగదారుడికి అందించారు. రైతుకు సంబంధించినటువంటి 3 రూపాయలు 4 రూపాయలు కేజీ అమ్మేటప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకుని ఆ ఉత్పత్తులను రైతుల దగ్గర నుంచుకొని వినియోగదారులకు అమ్మేటువంటి పరిస్థితి, వినియోగదారులకు అందించేటువంటి పరిస్థితి. కాబట్టి రెంటిని సమతుల్యం చేసుకుంటూ ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి పనులు చేశాం. ఈరోజు దానికి సంబంధించి గతంలో మేము వచ్చినప్పుడు రైతు భరోసాకి వచ్చినప్పుడు సోదరుడు శివకుమార్ మాట చెప్పాడు, మాకు ఏదైనా సబ్ మార్కెట్ యార్డ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ పెడితే బాగుంటుందని చెప్పినని ఒక సబ్ మార్కెట్ యార్డ్ అవసరం అని చెప్పి కోరాడు. దానికి సంబంధించి గొల్లిపారు మండలంలో ముఖ్యమంత్రి గారు దానికి ఆమోదం తెలపడం జరిగింది. కాబట్టి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు తెనాలిలో జరుగుతున్నాయి. దానికి కారణం మంచి శాసనసభ్యుడు, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, అందరి మన్నలను పొందినటువంటి వ్యక్తి, అందరి దగ్గరకు వచ్చి నైతిరంగా మాట్లాడి తనకు కావాల్సినటువంటి పనులను రాబట్టుకుని చేయించగలిగేటువంటి సత్తా సమర్థత కలిగినటువంటి వ్యక్తి ఈరోజు తెనాలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం నిజంగా సంతోషించాల్సినటువంటి విషయం. ఇది నిజంగా తెనాలి నియోజకవర్గ ప్రజల పాలిట వరంగా నేను భావిస్తున్నా. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. కొంతమంది లేనటువంటి మీడియా హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను మరలా చెప్తున్నా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో రేపు 2024 జరిగేటువంటి ఎన్నికల్లో మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. మరలా తెనాలి నుంచి అన్నాబొత్తున శివకుమార్ గారు శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీలోకి అడుగు పెడతాడు. కాబట్టి ఇవన్నీ జరిగేటువంటి పనులు ఈరోజు చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి మాటలు, బీసీ డిక్లరేషన్ అని చెప్పి గతంలో 2014 ముందు అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి వాటిని ఎక్కడా కూడా అమలు చేయకుండా మరలా ఈరోజు కొత్త బీసీ డిక్లరేషన్ అని చెప్పి అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటి? రావు ఓట్లు గెలవలేము, ఏ సర్వే చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది. కాబట్టి రకరకాలైనటువంటి పగటి వేషాలు, పగటి కళ్ళు కంటూ వస్తున్నాడు. ఏమీ ఇబ్బంది లేదు. ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తాడు. ప్రజల ఆశీస్సులు, రైతుల ఆశీస్సులు, అన్ని వర్గాల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత అన్ని పనుల మీద, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద మరింతగా సమగ్రంగా అమలు చేయడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినటువంటి నా సోదరుడు అన్నాబొత్తున శివకుమార్ గారికి, స్థానిక శాసనసభ్యుడు చైర్పర్సన్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గారికి, ఆర్జేడి శ్రీనివాస్ గారికి, అందరికీ ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, స్థానికంగా ఉండేటువంటి రైతులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎడ్ల బండి కాశీ విశ్వనాథ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. కాశీ విశ్వనాథ్ గారు జాతీయ జెండా ప్రతిష్టాపనకు కృషి చేసినటువంటి కాశీ విశ్వనాథ్ గారు బాబు చాలు ఇచ్చేసారు త్వరగా. మరి అదేవిధంగా జాతీయ జెండాకు ఆర్థికంగా సహాయపడినటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ, నిమ్మకాయల మార్కెట్ అసోసియేషన్ వారిని పాలేటి సాంబశివరావు గారు కుమారుడు
ఉమామహేశ్వరరావు గారిని గౌరవ ఎమ్మెల్యే గారు సత్కరిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర నిమ్మకాయ ట్రేడింగ్ అసోసియేషన్ చక్రపాణి గారికి గౌరవ మంత్రివర్గ చేతుల మీదుగా శాలువ బహుకరించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మన రాష్ట్ర నిమ్మకాయ మార్కెట్ కమిటీల అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు శ్రీ చక్రపాణి గారికి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు మన ముఖ్య అతిథి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మన స్థానిక శాసనసభ్యులు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా చైర్మన్ గారిని మెమెంటో బహుకరించవలసిందిగా కోరుతున్నాము. ఎడ్ల బండి చిహ్నంతో మెమెంటో సార్. చప్పట్లు కొట్టింది అందరూ కూడా. అదేవిధంగా చైర్పర్సన్ గారు మన గౌరవ శాసనసభ్యుల వారిని మెమెంటోతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము. గౌరవ శాసనసభ్యులకు మన చైర్పర్సన్ గారు మెమెంటో చైర్మన్ గారు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అన్నాపత్రి శివకుమార్ గారికి సన్మాన కార్యక్రమం. మరి పిలిచిన వెంటనే ఎంతో పని ఒత్తిడి ఉన్నా కూడా మన తెనాలి మార్కెట్ కమిటీకి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఎంతటితో ముగించడం అయిందని తెలియపరచడం అయింది. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి పార్టీల ఆత్మీయ సమావేశం ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజప్రసాద్ మరియు నాజెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రం నుంచి వైసీపీ పోవాలని, ఈ ప్రభుత్వం పోకుంటే తెలుగు ప్రజలకు భవిష్యత్తు ఉండదని, ప్రజలకు మేలు చేయాలన్న ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ పొత్తుతో ముందుకు వెళ్తున్నామని, పొత్తును చెడగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారని, ఉన్నత ఆశయ సాధన కోసమే కలిసి ముందుకు వెళ్ళాలని నాజెండ్ల మనోహర్ మరియు ఆలపాటి రాజప్రసాద్ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు తెలియజేశారు. అని చెప్పి ఏ మాత్రం కూడా ఈ సందర్భంలో మొన్న 27వ తారీఖు తెలుగుదేశం జనసేన ఐక్యత మొన్న 27వ తారీఖు ప్రతి ఒక్కరికి రాజకీయ అవగాహనతో పుట్టుకతోనే వస్తుందనే ఒక నానుడు కూడా ఉంది. మన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 1983-85ని పక్కన పెడితే 89 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికలను ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్లయితే ఎప్పుడైతే మనం ఒక వర్గాన్ని దూరం చేసుకున్నామో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. ఈరోజు ఈ పొత్తు అనేది అనివార్యం. పొత్తు అనేది ఒక చరిత్రాత్మకం. ఎవరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనేది పక్కన పెడితే ఈరోజు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, పరిపాలనా సౌలభ్యం తెలిసిన వ్యక్తి, అంతేకాకుండా సౌమ్యుడు, వివాద రహితుడు, మన ఈనాటి ఉమ్మడి పొత్తు ద్వారా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారు. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్ పోటీ చేసే అభ్యర్థి కూడా నేను గత మీటింగ్ లో కూడా 27వ తారీఖు జరిగిన మీటింగ్ లో ఆయన గురించి చెప్పడం జరిగింది. సౌమ్యుడు, విశేష అనుభవం కలిగిన వాడు, విజ్ఞానధనుడు, అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లగలిగినటువంటి యువకుడు. వీళ్ళిద్దరి యొక్క కలయిక, వీళ్ళిద్దరి యొక్క
నేతృత్వంలో ఈ నియోజకవర్గం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్ముతాం. ఎందుకంటే ఈ రోజున మనం గమనించాల్సింది గెలుపు అనేది తథ్యం. గెలుపు ఎందుకు అవసరం అనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. 4 సంవత్సరాల 10 నెలల కాలం ఎలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా ఈ రోజున ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా, ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందకుండా, సంక్షేమం ముసుగులో ప్రతినిత్యం కూడా మోసం చేస్తూ పాలన చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకసారి చూడండి, ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఈ సంక్షేమం తప్పితే ఇంకోటి మాట్లాడటానికి ఎక్కడైనా అవకాశం ఉందా, ఆలోచన ఉందా, లేకపోతే ఇంకేదైనా చెప్పుకోవడానికి ఉందా అని చెప్పి నేను అడుగుతాను. ఏ రకమైనటువంటి సంక్షేమం చేశాడు, ఎట్లా సంక్షేమం చేశాడు అనే తర్వాత మాట్లాడతాను. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో పాలన లేదు, శాంతి భద్రతలను కాపాడలేదు, అరాచకాలకి ఆలవైపోయింది ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా. అంతేకాకుండా ప్రశ్నించే గొంతుని అణగదొక్కే కార్యక్రమం నిరంతరం జరిగినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అనునిత్యం కూడా మనం చూస్తా ఉన్నాం. అలాంటి పాలనకి చాలా సంతోషం. నిన్నటిదాకా మద్దతు పలికినాడు ఈ రోజైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ఈ సమాజాన్ని కాపాడాలి అని చెప్పి ప్రయత్నంలో అడుగు పెట్టిన వాళ్ళకి నేను హృదయపూర్వకంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న పొరపాటు జరిగితే ఒక్కసారి అనే భావంతో రకరకాల ప్రయోగాలతో గెలిచినటువంటి శాసనసభ్యులు కానీ, లేకపోతే ఈ రోజున ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అన్ని రకాలుగా వ్యవస్థను నాశనం చేయడమే కాకుండా ప్రజలు అసహనానికి గురయ్యేలాగా, అభద్రతా భావానికి లోనయ్యేలాగా ఈ రోజున పార్టీలు మారటం అనేది చాలా సహజం. పెద్దవాడికి, పేదవాడికి మాత్రం అది సహజం కాదు. పేదవాడి యొక్క ఆకలి, పేదవాడి యొక్క బాధ, పేదవాడి యొక్క ఆవేదన పెద్దవాళ్ళకి అర్థం కాకపోవచ్చు. వాళ్ళకి చొక్కా మార్చుకున్నంత తేలికవచ్చు రాజకీయం. మీరు మార్చుకున్న చొక్కా విలువ ఏంటంటే, నా యొక్క ఆవేదన నేను అడగారిపోతా ఉన్నా. ఈరోజు కూడా 77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా పేదరికం పోకుండా పేదవాడిని పేదవాడిగా ఉంచే పథకాలు, సంక్షేమం చెప్పుకోవడానికి వినసొంపుగా ఉన్నాయేమో కానీ జీవితాల్లో మార్పు రాకుండా భ్రమకు గురి చేస్తూ ఉంటే ఆ భ్రమలోనే మనం ఈరోజు కూడా కొట్టుకు మెట్టాడే పరిస్థితిని ఈ రోజున దాన్ని కాసుకునే కొంతమంది పెద్దలు ఈ రోజున ఉంటా ఉన్నారంటే దీని తాత్పర్యం ఏంటంటే ఈ రోజున సమాజం నాశనం అయిపోయింది. ఎలాంటి రాష్ట్రం ఎలా ఉంది అని చెప్పి అనుకోవడానికి ఏ రకం కూడా ఆనవాళ్ళు కూడా లేకుండా పోయే పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉంది అంటే ఏదో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఎల్లలు అయితే ఉన్నాయి కానీ మనిషి రూపం అయితే ఉంది కానీ రూపంలో ఉన్న అస్థి పంజరాన్ని మనం ఈ రోజున చూస్తున్నామంటే ఇది అతిశక్తి కాదు అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను. మా రఘురావు లాంటి అనుమానం వస్తా ఉంటుంది. అనవసరమైన అపవాదులు, అనవసరమైన ఆలోచనలు చేస్తే సమస్యను సృష్టించేది ఎవరు కూడా సమస్యను పరిష్కరించే దావ వెతుక్కోవాలి. సమస్యను పరిష్కరించగలిగిన శక్తే సమస్యను సృష్టించాలి. అలాంటి భావంతో ముందుకు వెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో
ఈ ఎన్నికలు అనేది గెలవాలి అనేది పెట్టుకోండి ఎవరైనా సరే. చిన్న చిన్న అపోహలకి ఎక్కడ కూడా తావేయకుండా అందరూ కలిసి నడవాలని చెప్పి, ఇది కలిసి ఉద్యమించినటువంటి పార్టీ, కలిసి నడిచే పార్టీ, కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కోరికతో ఏర్పడినటువంటి పార్టీ. అలాంటి ఈ పొత్తు మనం హృదయపూర్వకంగా ఆహ్వానించడమే కాకుండా గెలిపించి ఆనందిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటామని. జై హింద్. అభయ టీవీ వీక్షకులకి, అభిమానులకి, మిత్రులకి మన వార్తా విశేషాలు ప్రతిరోజు రాత్రి 9 గంటలకి మీకు అందిస్తున్నాం. అయితే దీనిలో చిన్న మార్పు చేయడం జరిగింది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకి వార్తా విశేషాలను చూడండి. అలాగే రాత్రి 9 గంటలకి మరొకసారి అభయ టీవీ వార్తా విశేషాలను వీక్షించండి. 2 సార్లుగా మన వార్తల్ని విడుదల చేయడానికి నిర్ణయించాం కనుక ఇది గమనించి మధ్యాహ్నం 2 గంటలకి మరియు రాత్రి 9 గంటలకి వార్తలను ప్రసారం చేస్తున్నాం. దిస్ ఈజ్ అభయ టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్. మా అభయ టీవీ ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది.